పల్నాడు జిల్లాలో సినిమా ఫక్కీలో జరిగిన భారీ చోరీ కేసును కారంపూడి పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 లక్షల నగదు, 13 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బంగారం వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు తన స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ చరిత్ బాబు వెల్లడించారు. 18/1/2026 మధ్యాహ్నం సమయంలో సుమారు 3 గంటల సమయంలో కారంపూడి పోలీస్ స్టేషన్కి కపిలవాయి నాగ సాంబశివరావు అనే వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా కట్టడం జరిగింది. అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 17వ తేదీ అంటే ముందు రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సాయి వెంకటేష్ అనే వ్యక్తి అంటే ఈ నాగ సాంబశివరావు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న కోటేశ్వరరావు కొడుకు ఇతను సాయి వెంకటేష్. ఈ సాయి వెంకటేష్ తన ఫ్రెండ్ వాసుతో కలిసి నరమాలపాడు దగ్గర పొలాల్లో అంటే కారంపూడి పిడుగురాళ్ల రోడ్లో పొలాల్లో భోంచేస్తున్న సమయంలో అతని బ్యాగులో ఉన్న 30 lakhs గోల్డ్ 30 lakhs మనీ 13 కేజీల సిల్వర్ గుట్టు తెలియని ఇద్దరు వ్యక్తులు ముసుగేసుకొని వచ్చి వాళ్ళని రాడ్డుతో బీరు సీసాతో కొట్టి ఆ బ్యాగ్తో పారిపోయినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ సాయి వెంకటేష్ కూడా ముద్దాయని, అతను వేరే శ్రీను అనే వ్యక్తితో నేరపూరితమైన ఒక కుట్ర పథకం ప్రకారం ఈ పని చేసినట్లుగా తెలిసింది.